కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. గడిచిన వారమంతయు దేవుడు అనేకమైనటువంటి ప్రమాదముల నుండి, అనారోగ్య సమస్యల నుండి దేవుడు కాపాడి సంరక్షించి మనమందరము ఆయన కృపచేత, ఆయన దయచేత రక్షింపబడినట్లుగా ఆయన మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. గ్రంథముల వివరణలో ఆదికాండము యాకోబు ఏసావుల యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. యాకోబు ఏసావులు ఇద్దరు కూడా ఇస్సాకు యొక్క కుమారులు. వీరిరువురు పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సన్నివేశం గురించి మనం ఆలోచించబోతున్నాం ఈరోజు. 32వ అధ్యాయములో 33వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఈరోజు యాకోబు తన పరివారమును, తన సంతానమును, తన బిడ్డలను సమస్తాన్ని తీసుకొని ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అలా ప్రయాణమై వస్తున్నటువంటి యాకోబు ఎదురుగా తన సహోదరుడు 400 మంది పరివారంతో వస్తున్నాడన్న సంగతిని విన్నటువంటి యాకోబు తన దగ్గర ఉన్నటువంటి పిల్లలను, భార్యలను, మందలను, పనివారిని వేరువేరుగా వారిని డివైడ్ చేసి, ఒకవేళ మా అన్నకు నా మీద కోపం ఉండి ఆ కోపం చేత ఒకవేళ నన్ను కొడితే, ఆ కోపం చేత నన్ను చంపితే అట్లీస్ట్ కొంతమంది అయినా మిగులుతారు అని మందలుగా విడివిడిగా గుంపులుగా పంపించారు. అలా పంపించిన తర్వాత సుమారుగా ఇంచుమించుగా 21 సంవత్సరం తర్వాత సుమారుగా తిరిగి వస్తున్నటువంటి తన సహోదరుని విషయంలో ఏసావు యొక్క ఆలోచన ఎలా ఉందో ఈ 33వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎవరైనా సరే ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నప్పుడు రిబ్కా, తల్లి అయినటువంటి రిబ్కా ఏమని ఆలోచించింది? మీ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయే బదులు దూరంగా వెళ్ళి మీరు హాయిగా ఉండండి. కాబట్టి మీ అన్న నిన్ను చంపినప్పుడు నువ్వు కూడా పోట్లాడతావు. కాబట్టి ఒకరు చనిపోయి ఇంకొకరు దూరం అయిపోయే బదులు, ఒకే రోజు నేను ఇద్దరిని దూరం చేసుకునే బదులు నువ్వు కనీసం మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోని మనం పంపించడం మనం చూసాం. సహోదరుల మధ్య బంధం అనేది ఒక్కొక్కసారి దూరంగా ఉన్నప్పుడే గట్టిపడుతుందండి. చాలా కోపం ఉన్నది. ఏసావుకైతే చంపేసే అంత కోపం ఉన్నది. చంపేయాలని అనుకున్నాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఒంటరి జీవితం ఎలా ఉంటుందో, తన కొరకు పుట్టినటువంటి, తన తోడు పుట్టినటువంటి, తనతో పాటుగా పుట్టినటువంటి తన సహోదరుని కోల్పోయి దూరంగా పెట్టేసి ఏమి కోల్పోయాడో ఏసావుకు అర్థమైంది తన జీవితంలో. అందుకే ఎప్పుడైతే యాకోబు తిరిగి వస్తున్నాడని విన్నాడో ఏసావుకి ఇది వరకటి లాంటి కోపం అయితే లేదండి. కారణం ఏంటంటే దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడండి. రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన దానిని తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును అని రాయబడింది. అంటే రాజు హృదయాన్నైనా సరే దేవుడు ఏం చేయగలడు? త్రిప్పగలడు. ఏసావు చంపేంత కోపము కలిగినటువంటి ఆ కోపాన్ని దేవుడు ఎలా మార్చేశాడండి? తన సహోదరుని కొరకు చచ్చేంత ప్రేమగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలలో యాకోబు ఏసావు ఎక్కడ తప్పు చేసినట్లు కనబడదు. ఆ రోజు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఆ రోజు దీవెనను పోగొట్టుకున్నాడు. తిండి కొరకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఏసావు గురించి రాయబడినటువంటి మాట భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడింది. అతడు తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు లాంటి భ్రష్టులైనను, వ్యభిచారులైనను ఉందురేమో, మీలో మీరు జాగ్రత్తగా చూసుకొనని దేవుడు హెచ్చరిక చేసినటువంటి బ్రతుకు ఏసావుది. కానీ లిటరల్గా మనం ఇక్కడ చూసినప్పుడు తన సహోదరుని విషయంలో ఏనాడు కూడా ఏసావు యాకోబు విషయంలో తప్పు మాత్రము చేయలేదండి. అంత మాత్రమే కాదు, అతన్ని ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి అతనిని చూసి మెడ మీద పడి ఎక్కి ఏడ్చి ముద్దులు పెట్టుకొని, నా సహోదరుడు నువ్వు తిరిగి రావడమే నాకు ఎక్కువని ఎంతో ప్రేమను చూపిన వాడిగా మనం ఈ 33వ అధ్యాయంలో చూడొచ్చు. ఎంతలా వారు ప్రేమను చూపుకున్నారంటే ప్రియమైన వాళ్ళరా, నిజముగా
ఎప్పటి నుంచో 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎడబాటు అంతా కూడా ప్రేమగా మారి వారి ఇరువురి మధ్య ఒక అన్యోన్యమైనటువంటి బాండింగ్ మరలా ఏర్పడడానికి అక్కడ కారణమైంది. వీటంతటికీ కారణము దేవుడు. వీటంతటికీ కారణము దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుడు ముందే వాగ్దానం చేశాడు యాకోబుతో, నేను నిన్ను దీవిస్తాను. రెబెకాతో అన్నాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, చిన్నవాడు ఆశీర్వాదకరముగా ఉంటాడు అని. ఆ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క దీవెన యాకోబు జీవితంలో ఫలించింది. యాకోబు అనేటువంటి మాటను కూడా తీసివేసి, పేరును తీసివేసి ఇశ్రాయేలు అనేటువంటి నామకరణం దేవుడు. యాకోబు అనేటువంటి మాట మోసకరమైనదైతే ఇశ్రాయేలు అనేటువంటి మాట ప్రియమైన వాళ్ళరా ఆశీర్వదింపబడిన వాడు లేదా దేవుని చేత ఏర్పరచబడిన వారు అనేటువంటి మాట అర్థం వచ్చినట్లుగా మనం చూస్తాం. అలా యాకోబు యొక్క జీవితం మనము చూసినప్పుడు వారి దగ్గరకు వచ్చినటువంటి అతడు అంటాడు కదా, నా ఏలినవాడా, ఇదిగో నీ కొరకు నేను కానుకను తీసుకొని వచ్చానని యాకోబు ఏసావుతో అన్నప్పుడు, ఏసావు ఇవన్నీ నాకెందుకు, నా దగ్గర బోల్డని ఉన్నాయి, నీకు కావలిస్తే చెప్పు, కొంతమంది పరివారిని వదిలేసి వెళ్తాను, తర్వాత మెల్లగా రా. పాలిచ్చేవి ఉన్నాయి, నడవలేని ఉన్నాయి, పసిపిల్లలు చిన్నపిల్లలు ఉన్నాయి, వాటన్నిటిని మందను ఒకే రోజు తోలితే చచ్చిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, మంద బలహీనపడిపోద్ది, కాబట్టి మెల్లగానే వాటిని తోలుకొని వస్తాము, మీరు ముందుగా వెళ్ళండి అన్నప్పుడు నిజంగా యాకోబు నివసించినటువంటి ప్రాంతము, యాకోబు ఏసావు నివసించినటువంటి ప్రాంతం, రెండు ప్రాంతాల డివైడింగ్ మీరు చూసినట్లయితే రెండు వేరు ప్రాంతాలు మనకు కనబడతాయండి. చూద్దాం ఒక్కసారి 33వ అధ్యాయములో ప్రియమైన వాళ్ళరా కిందకు వచ్చేసరికి 16వ వచనం చూద్దాం. ఆ దినమున ఏసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతు ప్రయాణమై తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించును, అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు వచ్చెను. సుక్కోతు అనగా పాకలు. అంటే ఆ ప్రాంతమంతా కూడా తన సహోదరుడైనటువంటి యాకోబు కొరకు మిగిలిపోయింది. ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో, సుక్కోతు అనబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఆల్రెడీ వారు అక్కడ మరి షెకెము ప్రజలు, అంటే షెకెము ప్రజలు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతం అది, ఆ దేశస్తులు నివసిస్తున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతము దగ్గరకి వెళ్ళి యాకోబు తన గుడారం వేసుకొని తన ఇల్లు కట్టించుకొని అక్కడ నివాసం ఉండడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఊరు వెలుపల ఉన్నారు, ఊరు అవతలకు వెళ్ళి ఊరు వెలుపల అతడు గుడారం వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది 34వ అధ్యాయంలో. యాకోబుకు ఒక కుమార్తె ఉంది, తన పేరు దీనా. యాకోబు కుమార్తె పేరు ఏం పేరు? దీనా. సాధారణంగా ఆడపిల్లలకి ఏంటంటే ఊరి మీద పడి తిరగడం అలవాటు ఎక్కువ ఉంటుంది. చాలామందికి తిరగాలని ఆశ చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలని. ఈ మధ్య మగాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పుడైతే తన కుటుంబం సంరక్షణలో, తన అన్నదమ్ములు, తన తండ్రి యొక్క సంరక్షణలో జీవించాల్సినటువంటి దీన ఆ పక్కన ఉన్నటువంటి ఊరిలో జాతర జరుగుతుంది, పండగ జరుగుతుంది. ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారో, ఆ స్త్రీలు ఎలా ఉంటారో, అక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారో, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో, వాళ్ళు లిప్స్టిక్లు ఏం వేసుకుంటారో, వాళ్ళు ఫౌండేషన్లు ఏం వేసుకుంటారో, ముఖానికి ఫేస్ ప్యాక్లు ఏం వేసుకుంటారో చూద్దామనుకుంది. అక్కడ స్త్రీలు ఎలాంటి వస్త్రధారణతో ఉంటారో చూద్దాం. నీకు అవసరమా? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేనితో అలంకరించుకోవాలి? గుణమును అక్షయ అలంకారముతో అలంకరించుకోవాలి. ఇతర కంట్రీస్లో ఉన్నటువంటి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి, ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి స్త్రీలతో నీకు సంబంధం ఏంటి? ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చూడడానికి వెళ్ళిందో అక్కడ ఆ ప్రాంతపు అధికారి, రాజు అనుకుందాం, రాజు అయినటువంటి ఆ దేశముని వెళ్ళినటువంటి హివ్వీడైనటువంటి హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను పాడు చేసి తన తండ్రితో అంటాడు, నా మనసంతా దీనా మీద ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి నా కొరకు ఆమెను తీసుకొని రా, పెళ్లి చేయని వాళ్ళ నాన్న బతిమాలుకున్నాడు. అదేదో ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది దీనా చేసినటువంటి పని. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూడండి. ఎప్పుడైతే తన తండ్రి సంరక్షణలోనూ తన అన్నదమ్ముల సంరక్షణలో ఉండాల్సినటువంటి దీనా ప్రయాణమై ఆ షెకెము దేశానికి వెళ్ళిందో అక్కడ జరిగినటువంటి ఘోరమంతా ఇంత కాదు. ఆమె చెరపట్టబడింది, పాడు చేయబడింది. ఆ తిరుగుళ్లకు ప్రియమైన వాళ్ళరా ఆమె బలైపోయింది అక్కడ. తర్వాత ఆమె తిరిగి వచ్చిన తర్వాత విషయం అంతా విన్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి? జరగకూడనివన్నీ జరిగాయి. ఎందుకే ప్రియమైన వాళ్ళరా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు, తమ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఈమె చేసిన అతి చిన్న పొరపాటుకి
ఒక జనాంగం యొక్క పురుషులందరూ చచ్చిపోయారు తెలుసా మీకు? ఒక జనాంగం యొక్క పురుషులందరూ కూడా చనిపోయారు. అంత భయంకరమైనటువంటి వధ జరిగింది అక్కడ. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగాయి అక్కడ. మీరు ఆ అధ్యాయం అంతా మీరు చూసినప్పుడు ప్రియమైన వారలారా, అతడు హమోరు కుమారుడు షెకెమైతే ఆమెను ఆ చిన్నదానిని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరుని అడిగను. అతడు తన కుమార్తెను చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరుకున్నాడు. షెకెము తండ్రి యొక్క హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చేశాడు. ఇలాగా కబుర్ని తీసుకొని జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెండ్లి చేయండి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. చూడండి ప్రేమ ఎంతవరకు తీసుకొని వెళ్ళిందో. హమోరుకు పాపం తెలియదు రాబోతున్న ఉగ్రత, రాబోతున్న ప్రమాదం ఎలాంటిదో అని. ప్రేమైన వాళ్ళ హమోరు ఎప్పుడు కూడా ఊహించలేదు రాబోతున్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నదో. ప్రేమైన వాళ్ళ ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళే వారు అక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండిపోయి ఏ కబురు కోసం రాకపోతే ఒకవేళ బ్రతుకుందరేమో. కానీ ఎప్పుడైతే కాళ్ళ బేరానికి వచ్చారో, ఎప్పుడైతే వారి దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించండి, జరగకూడదు ఏదో జరిగిపోయింది, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అంటే మరి అన్నదమ్ములు ఊరుకుంటారండి? తన తోడబుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ తోడబుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు, ఎందుకంటే యాకోబు ఇద్దరు భార్యలు అలాగే వారికి ఉపపత్నులు. ఈ వీరికి పుట్టినటువంటి పిల్లల్లో దీనా అనబడినటువంటి ఈ దీనాతో పాటుగా పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు ప్రియమైన వాళ్ళరా బయటకైతే నవ్వుతున్నారు కానీ లోపల హృదయంలో మాత్రం చాలా కోపం ఉంది. హమోరు అంటున్నాడు, ఎదురు కట్నం ఇచ్చి మేమే చేసుకుంటాం మీ అమ్మాయిని. ఓలి కట్నం అంటారు దాన్ని. ఎదురు కట్నం ఇచ్చి మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, ప్లీజ్ ఈ మాట కాదనకండి అన్నా. ఎంత అడుగుతారు అడగండి, కట్నం మాత్రం మేము ఇస్తాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి చాలు అంటున్నారు. ఇదే మాట శాంతంగా వచ్చి ప్రశాంతంగా అడిగి ఉంటే ఎలా ఉన్నాం? ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో చూడండి రెండు జనాంగాలకి మధ్య ఒక ఆడపిల్ల వలన. అందుకే ఆడవాళ్ళు అండి నిజంగా చూడడానికి చాలా కూల్గా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. నేను వైర్ల దగ్గర ఉండకరా, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ వలన ఎంత ప్రమాదాలు వస్తాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వలన ఎన్ని చిక్కులు వస్తాయో. అందుకే ఆడపిల్లలు ఎప్పుడు కూడా వారి నడవడిక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీకు ప్రతిదీ చెప్పాలా అంటారు అమ్మతో నాన్నతో. ఎక్కడికి వెళ్ళావు అంటే నీకు ప్రతిదీ చెప్పాలంటారు. చెప్పాలి, చెప్పకపోతే ప్రమాదాలు ఎలా ఉంటాయి? ఇదిగో ఇలాగే ఉంటాయి. మేబీ దీనా తన తండ్రితోనూ తన సహోదరులతో చెప్పిందన్న సంగతి కూడా తెలియదు. మేబీ తన చెలికెత్తలతో పాటుగా తిరగడానికి వెళ్ళింది, అక్కడ ఆమె చెరపట్టబడింది. ప్రియమైన వాళ్ళరా ఆ పరిస్థితిని మనం చూసినప్పుడు ఏంటండి ఎలా ఉందో చూడండి, చూద్దామా? 12వ వచనం చూడండి. మీరు అడిగినంత ఇచ్చేదము, ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదము, మీరు ఆ చిన్నదానిని నాకు ఇయ్యడని ఆమె తండ్రితో ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులైన షెకెములోని అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. కపటముగా అంటే లోపల కుట్రతోనే మేము ఈ కార్యం అయితే చేయలేము, మా చెల్లిని మీకు ఇవ్వలేము. మా చెల్లిని మీకు ఇవ్వాలి అంటే మీరు మాకు రక్త సంబంధికులు కావాలి, మా నియమాలు మీకు రావాలి, మా పద్ధతుల్లోనికి మీకు రావాలి. అప్పుడప్పుడు చూడండి అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉన్న ఆస్తులు వదిలేయడానికి రెడీ అయిపోతారు, ఉన్న మతాన్ని వదిలేయడానికి సిద్ధమైపోతారు, ఉన్న పరిస్థితులు వారి కుటుంబాన్ని అన్నిటిని వదిలేస్తారు. ఎంతకాలము ఇదిగో ఆ రోజు నువ్వు నా కోసం అన్నీ వదిలేసావు, నా కోసం అన్నీ వదిలేసి వచ్చావు, ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదంటది. ఎప్పుడు? పెళ్ళయిన తర్వాత కూడా అంతే ప్రేమను చూపించి అదే చూస్తూ అలాగే మాట్లాడుతూ కూర్చుంటే బొబ్బ ఎవడ పెడతాడు? ప్రేమించినప్పుడు ఉన్నటువంటిదే ప్రేమ ఇప్పుడు తగ్గిపోదు. ఇప్పుడు ప్రేమ ఎలా మారుతుందో తెలుసా? బాధ్యతగా మారిపోతుంది. చాలామంది అనుకుంటారు మా ఆయన నాకు సమయం ఇవ్వట్లేదండి, పెళ్ళి అవ్వకముందు చాలా సమయం ఇచ్చేవాడు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సమయం ఇవ్వట్లేదంటే పెళ్ళి అవ్వకముందు ప్రేమ, పెళ్ళి అయిన తర్వాత అది బాధ్యతగా మారుతుంది. మర్చిపోకండి, అది భార్య అయినా భర్త అయినా బాధ్యత భుజాన వచ్చినప్పుడు అక్కడ ప్రేమ కనబడదు. ప్రేమే బాధ్యతగా మారిందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అవును, నా భర్త కష్టపడుతున్నాడు, నా భర్త నా కుటుంబ పోషణ కొరకు, మా పోషణ కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. తనని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. తన భర్త బాధ్యతను ప్రేమగా ఇస్తున్నాడు. బాధ్యత ఎవరు కలిగి ఉంటారు చెప్పండి? ప్రేమ ఉన్న వాళ్ళే బాధ్యత కలిగి ఉంటారు. ప్రేమ లేని వాళ్ళ బాధ్యత ఉంటుందండి చెప్పండి? భర్త ఇంటికి రాగానే ఏమండి ఐ లవ్ యూ అనేసి పోయి మంచం మీద పడుకుంది అనుకోండి భార్య,
పని చేసి వచ్చాడు, కష్టపడి వచ్చాడు, వేటకెళ్ళి క్యారియర్ తీసుకొని చేపలు తీసుకొని వచ్చాడు, అక్కడ పెట్టాడు, అలిసిపోయి కూర్చున్నాడు. ఏమండి బాగున్నారా, బాగా దిగిందా, ఓకే ఐ లవ్ యూ అండి అని పోయి మంచం మీద పడుకుంది. పోయి తీరా చూసేసరికి నీళ్లు లేవు స్నానానికి, తినడానికి ఆహారం లేదు, ఏం వండలేదు. ఆకలేస్తుంది అన్నం పెట్టు, ఏదో కష్టపడి మొత్తం లేచి స్నానం చేసి ఆకలేస్తుంది అన్నం పెట్టంటే అన్నం వండలేదండి ఐ లవ్ యూ అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమే అంతా ఏంటది? అన్నం ఏం వండలేదు కానీ ఈ పూటకి దీంతో సరిపెట్టుకుంటే ఐ లవ్ యూ అన్నది, అంతే. ఎలా ఉంటుంది అది? పాపం ఓపిక బయటకు వెళ్ళాడు, టిఫిన్ చేసి వచ్చాడు, రాత్రికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమండి రాత్రి కూడా డిన్నర్ ఏం చేయలేదండి ఐ లవ్ యూ అంటే పడుకున్నాను. ఎలా ఉంటుంది చెప్పండి? కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టడు, అంతేనా? ప్రేమ ఏంటి అక్కడ? బాధ్యతగా మారాలి. భర్త వస్తున్నాడంటే భర్తకు మంచి చెడ్డలు చూడాలి, కష్టపడి వచ్చాడు, వాడికి ఆహారం ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కావలసిన సమకూర్చాలి. అదే ప్రేమ. బాధ్యతలోనే ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మాటలు కాదు, కపటముగా మాట్లాడారు. ఎందుకు? ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనలతో వీరున్నారు. ప్రేమైన వాళ్ళ కపట బుద్ధితో వాళ్ళు ఏమంటున్నారండి? మేము ఈ కార్యములు చేయలేము, సున్నతి చేయించుకుని వారికి మా సహోదరిని ఇయ్యలేము, చేయించుకొనని వారికి సున్నతి లేకపోతే మా సహోదరిని మీకు ఇవ్వలేము. పాపం చూడండి, వాళ్ళు మీ బిడ్డను మాకు ఇస్తారంటే మీకోసం మేము సున్నతి కూడా చేయించుకుంటాం. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఒక జనాంగం యొక్క కట్టడంలోనికి ఇంకొక జనాంగం మారడం చాలా కష్టం. కానీ తన కుమారుడైనటువంటి షెకెము కోరినట్లుగా హామోరు తన జనాంగాన్ని అంతటినీ కూడా, తన గ్రామం, తన పట్టణాన్ని, తన దేశాన్ని అంతటినీ కూడా వారి కొరకు ఏం చేయాలనుకున్నాడండి? సున్నతి చేయించాలనుకున్నాడు. ఎంతవరకు వారికి వారు తగ్గించిన. హామోరు చాలా మంచివాడండి, షెకెము చెడ్డవాడు తప్ప హామోరు చాలా మంచివాడు. అందుకే ప్రేమగా వచ్చి వాళ్ళతో సంధి చేసుకుంటున్నాడు, ప్రేమగా వచ్చి వాళ్ళతో మంచిని చేసుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, తర్వాత అంటున్నాడు, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము. అప్పుడు మనమంతా కూడా ఏమవుతాము? ఒకే జనం అయిపోతాం, మనందరూ ఒకే కుటుంబంగా ఉందామని కపటపు మాటలు మాట్లాడారు. పాపము యాకోబుకు కూడా తెలియదు ఈ విషయము. కపటముతో తన కుమారులు మాట్లాడుతున్నారన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదట. ఏదైనా నేను చేసేస్తాను నీకోసం, ఏదైనా చేయడానికి నేను సిద్ధమే అమ్మాయి కోసం అనుకున్నాడు. తన జనాంగాన్ని కూడా అతడు ఏం చేశాడండి? ఒప్పించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, అంటూ ఉన్నటువంటి మాటను చూస్తాం మనము. అలా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కండిషన్స్కి ఒప్పుకొని సున్నతి చేయించుకున్న తర్వాత ప్రేమైన వాళ్ళరా, 3 దినాలకి బాగా నీరసంగా ఉంటుంది, బాగా బలహీనంగా ఉంటారు. అలా బలహీనంగా ఉండేటువంటి సమయంలో మొత్తం పట్టణం అంతా సున్నతి చేయించుకున్నారు. 3 రోజులు వీక్ అయిపోయారు. మొత్తం పురుషులందరూ కూడా వీక్ అయిపోయినప్పుడు 2 అన్నదమ్ములు రాత్రి వేళ కత్తి పట్టుకొని మొత్తం పురుషులందరినీ చంపి పడేశారండి. స్త్రీలను చెరపట్టేశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా దోచేసుకున్నారండి. మొత్తం నాశనము చేసి పారేశారు రాత్రికి రాత్రే. ఎవరు చేసిన నేరం చెప్పండి? ఇది ఎవరు చేసిన నేరం? దీనా చేసినటువంటి నేరం ఇదంతా కూడా. దీనా తెచ్చినటువంటి తంట ఇదంతా కూడా. అందుకే ప్రేమైన వాళ్ళరా, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరులోను, ప్రవర్తనలోను, నడవడికలోను తల్లిదండ్రులను జాగ్రత్తగా వాళ్ళ మాటలు మీరు వినకపోతే మీ జీవితంలో చాలా పెద్ద పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీ జీవితంలో పెద్ద పొరపాట్లు చేయడానికి అది కారణమైపోతుంది. ప్రేమైన వాళ్ళరా, అవే పెద్ద మిస్టేక్స్ అయిపోతాయి. తర్వాత వాటిని మీరు సరిదిద్దుకోలేరు. ఆ తర్వాత యాకోబుకి ఈ విషయం తెలిసి యాకోబు చాలా బాధపడతాడు. హామోరు చనిపోయాడు, షెకెము చనిపోయాడు, హామోరుని చంపేశారు, షెకెముని చంపేశారు, ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు, స్త్రీలను చెరపట్టారు. తన చెల్లి చెరపట్టబడిందని వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్త్రీలను ఏం చేశారండి? వీళ్ళు చెరపట్టేశారు. చూడండి, వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి పెద్ద తేడా ఏమైనా ఉందండి? వాళ్ళకి వీళ్ళకి చూడండి, ఆవేశం అనర్థాలకి దారి తీస్తుందంటారు. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదంటారు. వీళ్ళు కోపంలో ఉన్నారు, 2-3 రోజులు ఎదురు చూశారు, 3వ రోజున మొత్తం అందరినీ కూడా ఏం చేశారండి? చంపి పడేశారు. ఎంత పాపం చెప్పండి. అంటే వాళ్ళు సంధి చేసుకోవడానికి వచ్చారు. సంధి చేసుకోవడానికి వచ్చిన వారి మీద మనం ఎటువంటి ప్రేమైన వాళ్ళరా కీడు చేయకూడదని బైబిల్లో రాయబడి ఉంది. అది మధ్యవర్తిని చంపకూడదు.
మళ్ళీ సంధి చేసుకోవడానికి వచ్చిన వారిని నువ్వు క్షమించకపోతే వదిలేయ్, అంతే తప్ప చంపే పరిస్థితికి వెళ్ళకూడదు, మహానేరము. ఈ విషయం తెలుసుకునేటువంటి యాకోబు చాలా బాధపడిపోతాడండి. ఎంత బాధపడతాడంటే, మీరు చేసిన పని ఏంటి, ఇంత అసహ్యకరమైనటువంటి కార్యం చేస్తారని నా జీవితంలో నేను అనుకోలేదు. ఇదిగో నా కుటుంబం చిన్న కుటుంబం, నా జనాంగం చిన్న జనాంగం, ఇదిగో చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఎవరైనా సరే నా మీద కోపగించి నా మీదకి యుద్ధానికి వస్తే అందరము చచ్చిపోతాం, పదండి ముందు అర్జెంటుగా ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోదామని అక్కడి నుండి వారు బయలుదేరడం మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా ఏండి, ఈరోజు చూడండి, ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం పెద్ద పని అండి? ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం పెద్ద పనా? కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఏం చేస్తారో తెలుసా? పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి పొరుగు దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి, ఇండియా మీదకి యుద్ధానికి వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ షెకెమును హామోరును ఆ యొక్క సంతానాన్ని అంతటినీ చంపేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి దేశాల వాళ్ళు ఊరుకుంటారండి? వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో స్నేహంగా ఉన్నటువంటి జనాంగాలు ఊరుకుంటాయా? ఖచ్చితంగా యుద్ధానికి వస్తారు. కాబట్టి ముందు మనం ఏం చేద్దాం, ఈ ఊరు తిరిగి వెళ్ళిపోదాం, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోదాం అన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడి, ఇదిగో మొదట నీకు కనబడినటువంటి బేతేలునకు వెళ్ళి అక్కడ నీ ఒక బలిపీఠమును కట్టి అక్కడ నివాసం ఉండమని ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, అసలు యాకోబు కూడా అక్కడ చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? పోయి ఇల్లు కట్టుకున్నాడట. ఏం కట్టుకున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు. అసలు వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు? గుడారాల్లో నివసించారు. ఇల్లు కట్టుకొని మేకలకు పాకలు వేసుకొని ఇక్కడ స్థిరపడిపోదాం భలే ఉందనుకున్నారు. కానీ ప్రమాదాలు కొని తెచ్చుకునేటువంటి చోటు అన్న సంగతి యాకోబుకి తర్వాత అర్థమైంది. ఇమ్మీడియట్లుగా దేవుని మాటను అంగీకరించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళరా, లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పాను. ఒక పాయింట్ మీకు అర్థం కావాలి. అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, వారి జీవితంలో, వారి ప్రయాణంలో, వారి యొక్క జీవన పోరాటంలో ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళిన వారికి ఒక అలవాటు ఉంది. దేవునికి ముందుగా బలిపీఠం కట్టి ఏం చేసేవారు? ఆ ప్రాంతంలో వారు గుడారాలు వేసుకునేవారు. ముందు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించి అప్పుడు వారు గుడారాలు వేసుకునేవారు. కానీ యాకోబు మొట్టమొదటిసారిగా చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ దేవుణ్ణి ముందు పెట్టకపోవడం. ఈ షెకెము పట్టణము ఎదుట ఆ పట్టణం వెలుపట వీరు ఏం చేసుకున్నారండి? వీరు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. మరి బలిపీఠం సంగతి ఏమైంది? దేవుని మందిరం సంగతి ఏమైంది? మర్చిపోయాడు. యథావిధిగా తన జీవితంలో ముందుగా దేవునికి చోటు ఇవ్వాల్సినటువంటి యాకోబు దేవునికి చోటు ఇవ్వాలన్న సంగతిని ఏమైపోయాడు? తన జీవితంలో మర్చిపోయాడు. ప్రతిగా తన పిల్లల హంతకులయ్యారు, తన కుమార్తె చెరపట్టబడింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, దేవుణ్ణి మర్చిపోతే నీ స్థితి రివర్స్ అయిపోద్ది. మర్చిపోకండి. దేవునిలో నడుస్తున్న నీవు ఆ క్రమాన్ని తప్పితే, ప్రేమైన వాళ్ళ మీ అందరికీ తెలుసు, సమరయము అనేటువంటి ప్రాంతం ఉండేది. సమరయ్య, ప్రజెంట్ పిలువబడుతున్నటువంటి సమరయ్య. ఈ ప్రాంతము సోమ్రోను అనేటువంటి పురాతనమైనటువంటి పేరు కలిగినటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం ఇది? సోమ్రోను. ఈ సోమ్రోను అనేటువంటి పట్టణము ఇశ్రాయేలీయులకు ఒకప్పుడు రాజధాని. ఏం పట్టణం ఇది? రాజధాని. ఇప్పుడు బబులోనీయులు చెరపట్టబడి, బబులోనీయులు ఇశ్రాయేలును చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సోమ్రోను పట్టణం అంతా ఖాళీ అయిపోయింది. అక్కడికి అన్ని జనులు వచ్చి నివాసం ఉండాలని రాజు ఆజ్ఞాపించినప్పుడు అన్ని జనులు వచ్చి సోమ్రోను పట్టణంలో నివసిస్తున్నారు. సోమ్రోను పట్టణంలో అన్ని జనులు వచ్చి నివసిస్తే వాళ్ళ దేవతలను కూడా ఏం చేసుకుంటారు? వచ్చినప్పుడు తెచ్చేసుకుంటారు. తెచ్చుకొని వాళ్ళ దేవతలు పూజించడం మొదలుపెట్టినప్పుడు ఆ పట్టణంలోనికి సింహాలు వచ్చి రోజు చంపుకు తినేసేవట మనుషుల్ని. ఏం చేసేవట? ఏంది పరిస్థితి? ఈ పట్టణంలో ఎందుకు సింహాలు దాడి చేస్తున్నాయని వారు వెళ్ళి ఒక దైవ సేవకుడు, దైవజనుడి దగ్గర, ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి విచారించినప్పుడు అతను చెప్పింది ఏంటి తెలుసా? ఈ పట్టణంలో దేవుని భయము ప్రజలకు ఏమి లేదట. ఈ పట్టణంలో దేవుని భయం ప్రజలకు లేదు. దేవుని మర్యాద ఈ పట్టణస్థులకు తెలియలేదు. అంటే ఈ పట్టణము దేవుని పట్టణము, ఈ పట్టణంలో దేవుని మర్యాద తెలియాలి. దేవునికంటే ఒక మర్యాద ఉంది. ఆ మర్యాద నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే సోమ్రోను పట్టణస్థులు దేవుని మర్యాద ఎరగకున్నారో ప్రతిరోజు సింహాల దాడిలో చచ్చిపోయేవారు. కానీ ఎప్పుడైతే ఇది దేవుని పట్టణం, ఇక్కడ విగ్రహారాధన ఉండకూడదు, దేవుని మర్యాద మీకు తెలియదన్నప్పుడు ఆ సోమ్రోను పట్టణస్థులు దేవుని మర్యాద చొప్పున నడుచుకున్నప్పుడు సింహములు వారి మీద దాడి చేయకుండా పోయేట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే పాయింట్ మీకు అర్థం చేసుకోండి. దేవుడు నీ కుటుంబంలో,
ఒక మర్యాదను నీకు నేర్పించాడు, ఒక పద్ధతిని ఒక క్రమాన్ని నేర్పించాడు. అది అబ్రహాము చేశాడు. అబ్రహాం ఏనాడు కూడా తప్పిపోలేదు. ఇస్సాకు చేశాడు. ఇస్సాకు తన జీవితంలో ఏనాడు తప్పిపోలేదు. కానీ యాకోబు ఒక్కసారి తప్పిపోయాడు. ఆ యాకోబు తప్పిపోయినటువంటి పరిస్థితిని బట్టి మొత్తం తన కుటుంబం అంతా ఏమైపోయిందండి? అల్లాకొలం అయిపోయింది. అందుకే ముందు ప్లేస్ మారు. ఆ ప్లేస్ నుంచి బేతేలునికి వెళ్ళి అక్కడ నువ్వేం చేయి? మొదట బలిపీఠము కట్టి ఏం చేయమన్నాడని చదవండి ఒక్కసారి. నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి పారిపోయినప్పుడు నీకు కనబడినటువంటి దేవునికి నీవు ఒక బలిపీఠమును కట్టుము. బలిపీఠం కట్టమంటే దేవునికి మొట్టమొదటిగా ప్రియారిటీ ఇవ్వు. తర్వాత అంటాడు చూడండి, యాకోబు తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారితోను మీ యొద్ద నుండి అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి. వీరు ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి బంగారు దేవతలు అన్నింటినీ పట్టుకొచ్చేసారండి. వీళ్ళు అన్నింటినీ తీసుకొచ్చేసుకున్నారు, మొత్తం అపవిత్రం అయిపోయారు. అందుకే అంటాడు, మీ యొద్ద ఉన్నటువంటి వీటన్నిటిని మొట్టమొదటిగా మీరు ఏం చేయండి? పారవేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. కాబట్టి మనము లేచి బేతేలుకు వెళ్ళేదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదమని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టిన. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను దేవుని మాట వినగానే వారిని కూర్చున్నటువంటి భయము చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల మీద ఇమ్మీడియట్గా వచ్చింది. ప్రేమిన వాళ్ళరా, నువ్వు దేవుని కోసం ఆలోచిస్తే దేవుడు నీ కోసము. ఎప్పుడైతే మనము దేవుని కొరకు బలిపీఠం కడదామని యాకోబు ఉన్నటువంటి మాట వచ్చి తమ పిల్లలందరూ ఆ మాటకు లోపడ్డారో ఇమ్మీడియట్లుగా ప్రారంభమైంది ఏంటంటే అక్కడ దేవుని భయము. చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా నిన్ను నీకు సమస్యను సృష్టిద్దాము అనుకున్నటువంటి ప్రతి సమస్య కూడా నువ్వు క్రీస్తుతో ఉన్నప్పుడు, నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఆ సమస్య నిన్ను చూసి ఏమవుతుంది? భయపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు ఎప్పుడైతే దేవుని కొరకు తనను తాను ప్రత్యేకపరచుకోవాలని అనుకున్నాడు, తన కుటుంబాన్ని ప్రత్యేకపరచుకోవాలనుకున్నాడు, వెంటనే దేవుని యొక్క భయము ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి మీద ప్రియమైన వాళ్ళరా పనిచేయడం మనం చూస్తాము. అందుకే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక అక్కడ బలిపీఠం ఒకటి ఆ చోటికి ఏల్ బెతేల్ అనేటువంటి పేరును పెట్టినట్లా మనం చూస్తాం. రెబెకా దాది అయినటువంటి దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న ఆ సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడిను. దానికి అల్లోను బకూత్ అనేటువంటి పేరు పెట్టబడెను, ఏడుపు చెట్టు. ప్రేమిన వాళ్ళరా, ఇలా యాకోబు యొక్క జీవితము ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపు ఏసావు యొక్క చరిత్ర ముగిసిపోవడం మనం చూస్తాం. ఇక్కడ నుండి యాకోబు యొక్క జీవితము ప్రారంభం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో ప్రియమైన వాళ్ళ 11వ వచనంలో కొన్ని విషయాలను మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడినటువంటి కొన్ని సంగతులను ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములు నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చినటువంటి దేశము నీకు ఇచ్చేదను, తరువాత నీ సంతానమును ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. దేవుడు తనతో మాట్లాడిన చోటు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు కూడా నీకు కుమారుడగునని చెప్పెను. అయితే ఆమె ఏమైంది? మృతి పొందెను. ఎందుకు చనిపోయిందంటే తన తండ్రి యొక్క బంగారు దేవతా విగ్రహమును తను దాచిపెట్టింది. ఆ సమయములో యాకోబు ఆ విగ్రహము ఎవరి దగ్గర ఉంటుందో వారు నిశ్చయంగా చచ్చును అన్నాడు. ఎవరు దాచుకున్నారు? తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి
రాహేలు ఒంటె సామాగ్రిలో దానిని దాచేసి దాని మీద కూర్చొని నేను గర్భంతో ఉన్నాను తండ్రి, నేను దిగలేను, నేను ఎక్కలేను, నా వలన కాదని దొంగెత్తలేసేసి ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుంది? ప్రాణమే తెచ్చుకుంది. మేబీ ఆ విగ్రహం వలననే ఈమె మరణించినట్లు మనం చూస్తాం. అందుకే ప్రాణము పోవుచుండగా ఆమె అతన్ని బెనోని అని పెట్టెను. బెనోని అంటే బెన్యామీను. ఏసావు తర్వాత పుట్టినటువంటి లాస్ట్ కుమారుడు ఎవరు? బెన్యామీను. ఈ బెన్యామీనును, ఏసావును మరియు బెన్యామీను ఈ యొక్క యాకోబు చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఇలా మనం చూస్తున్నప్పుడు ఆ తర్వాత ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను కూడా తన మరి పినతల్లి అయినటువంటి బిల్హాతో సైనించిన ఆ సంగతి ఇజ్రాయేల్కి విను. చూడండి ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో కుటుంబంలో. ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, ఒక్కసారి చేసినటువంటి మిస్టేక్, ఇవన్నీ కూడా పొరపాటు వెంట పొరపాటు. అందుకే ప్రేమైన వాళ్ళరా, మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలో చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి. మీకు ఒక విషయం తెలుసా? సైకాలజీలో ఒక మాట చెప్తూ ఉంటారండి, ఎప్పుడైనా ఎవరి కుటుంబంలో ఒకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అనుకోండి, మర్చిపోకండి, ఎవరి కుటుంబంలోనైనా ఎప్పుడైనా ఒకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే వాళ్ళ తరతరాలలో ఆ క్రమం అనేది కంటిన్యూ అవుతుందండి. తెలుసా మీకు? ఆ క్రమం అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఎవరో తాతల కాలం నుంచి ఎవరైనా ఒకరు వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ విషయం వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ తరాల్లో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఈ మాట కంటిన్యూ అవుతుంది. అది చెప్పకూడదు కొన్నింట్లో. ఇంకా అర్థమవుతుందండి? చాలా విషయాల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. చెడు ప్రభావము కుటుంబం మీద చాలా ఫాస్ట్గా ప్రభావం చూపిస్తుంది. మంచి అంత ఫాస్ట్గా ప్రభావము మంచి దగ్గరికి బలవంతాన్ని లాక్కెళ్ళాలి. ఒరే ప్రార్థన రెండురా అని బలవంతాన్ని ఏం చేయాలి? అదే ఒక సినిమా పెట్టామనుకోండి, ఒరే రెండురా చూద్దామని నన్ను పిలాల్సిన అవసరం ఉంటుందా? సౌండ్ వినబడగానే వెంటనే ఎక్కడున్న పురుగులో అక్కడ మొత్తం పనులు వేసి వెంటనే వచ్చేస్తారు. అదే ప్రార్థన పెట్టుకుందారా అంటే వస్తారా? తేడా అది. చెడు దగ్గరికి త్వరగా ఆకర్షితులు అవుతారు, కానీ మంచి దగ్గరికి అసలు రావడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఉంటుంది ప్రేమైన వారలారా. అందుకే యాకోబు కుమారులు 12 యాకోబు జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి రూబేను చేసినటువంటి ఆ పనిని మనం చూసినప్పుడు ప్రేమైన వారలారా, యాకోబు చాలా బాధపడతాడు ప్రేమైన వారలారా. అక్కడ 12 మంది కుమారులను గూర్చి మనం చూస్తాం. రాహేలు దాసి అయినటువంటి బిల్హా కుమారులు దాను, నఫ్తాలి, లేయా. దాసి అయినటువంటి లేయా దాసి అయినటువంటి దాను, నఫ్తాలి. తర్వాత లేయా దాసి అయినటువంటి జల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టినటువంటి కుమారులు. అబ్రాము ఇస్సాకు పరదేశంలో ఉండినటువంటి మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను అనబడినటువంటి ప్రాంతం. క్లియర్? అదే హెబ్రోను అనబడినటువంటి ప్రాంతం. ఈ హెబ్రోను ప్రాంతంలోనికి మొట్టమొదటిగా ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. తను మెస్పొటోమియా ప్రాంతం నుంచి నీ తండ్రి యొద్ద నుండి, నీ స్వజనము యొద్ద నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళన్నప్పుడు అబ్రహాము ప్రయాణం చేసి వెళ్ళినటువంటి దేశమే ఈ యొక్క హెబ్రోను ప్రియమైన వాళ్ళరా. అదే హెబ్రోను ప్రాంతానికి మరలా రావడం మనం చూస్తాము. ఇక 28వ వచనంలో ఇస్సాకు యొక్క మరణ దినాలను గురించి రాయబడింది. చూడండి, ఇస్సాకు బ్రతికిన దినములో 180 సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన అతని కుమారుడైన ఏసావు యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఎక్కడ పాతిపెట్టారు? మక్ఫేలా గుహలో పాతిపెట్టారు. ఎక్కడ? మక్ఫేలా గుహలో ఎవరున్నారు? మొదట షారాను, రెండోది అబ్రహామును, తర్వాత ఇస్సాకును అదే ప్రాంతంలో పెట్టారు. తర్వాత యాకోబు కూడా అక్కడే, రెబెకాను కూడా అక్కడే. వీళ్ళందరూ కూడా ఆ మక్ఫేలా గుహలోనే పాతి పెట్టడం మనము తర్వాతి క్రమంలో మనం చూడొచ్చు. ప్రేమైన వారలారా, ఇక 36వ అధ్యాయానికి వచ్చేసరికి ఏదోము అనబడినటువంటి ఏసావు యొక్క వంశావళి మనము చూస్తాం. ఏసావు యొక్క వంశావళిని మనం చూసినప్పుడు ఈ యొక్క ఏసావుకు ఎదోము అనేటువంటి మరొక పేరు కూడా ఉంది కదా. ఈ ఎదోము అనబడినటువంటి పేరుకి అర్థం ఏమని చెప్పాము? ఎర్రనివాడు అని అర్థం. ఏంటది? ఎర్రనివాడు. వీళ్ళందరూ కూడా సముద్రపు ఒడ్డున నివసించి గుడారాలలో నివసించేవారు. ఎక్కడ నివసించేవారు వీళ్ళు? సముద్రపు ఒడ్డున గుడారాల్లో నివసించేవారు. సముద్రపు ఒడ్డున నివసించేవారంటే మేబీ చేపలు పట్టుకోవడానికి కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు. అందుకే ఎర్రని వారు లేదా ఎదోమీలు అనేటువంటి పేరుంది కనుకనే వారు నివసించినటువంటి ఆ సముద్రానికి ఎర్ర సముద్రం, రెడ్ సీ అనేటువంటి పేరు వచ్చింది.
పాయింట్ అర్థమైంది మీకు? ఎదోమీయులు నివసించినటువంటి ఆ సముద్రబొట్టు తీరంలో వారు నివసించారు కాబట్టి ఎదోమీయుల పేరు మీదుగా దానికి ఎర్రనిది లేదా ఎర్ర సముద్రం అనేటువంటి పేరును వచ్చినట్లుగా మనం చూస్తాము. ఈ అధ్యాయంలో మీరు ఇదంతా కూడా చూడొచ్చు. సేయీరు దేశం గురించి, తర్వాత ఏసావు నివసించినటువంటి సేయీరు దేశం గురించి, అక్కడ వారి యొక్క నాయకులు ఎవరు, వారికి పుట్టినటువంటి కుమారులు ఎవరు, అక్కడ రాజ్య పరిపాలన చేస్తుంది ఎవరు, మొత్తం ఈ విషయాలన్నీ కూడా మనం 36వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక 37వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఇమీడియట్గా మనం ఎవరి దగ్గరకు వచ్చేయచ్చు? యాకోబు దగ్గరకు వచ్చేస్తాం. ఇప్పుడు మన క్రమం ఎవరి కోసం సాగుతుంది చెప్పండి? ఇక్కడ యాకోబు కోసం సాగుతుంది. 37వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 36వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే ఎదోము యొక్క సంతానము, ఎదోము యొక్క వంశావళి, అతను నివసించినటువంటి క్రమం గురించి ఇక్కడ రాయబడింది. మరలా 37వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, ఇందులో ఏసాపు యొక్క జీవితము, అలాగనే యాకోబు యొక్క జీవితం మనము ఇక్కడ క్లియర్గా మనం చూస్తాం. ఇక్కడి నుంచే యాకోబు కుమారుల యొక్క యాక్టివిటీస్ అనేవి ప్రారంభమవుతాయి. యాకోబు కుమారులు ఎవరెవరు? 12 మందిని మనం చూసాం కదా, మీ అందరికీ తెలుసు. కొంచెం మీరు వెనక్కి వస్తే 35వ అధ్యాయము 23, 24, 25, 26 వచనాలు మీరు చూస్తే 12 మంది కుమారుల యొక్క లిస్ట్ అక్కడ మనకు కనబడుతుంది. అలాగనే బైబిల్ గ్రంథంలో చివరిలో కూడా చూడండి, అక్కడ మీకు మ్యాప్స్ ఉంటాయి చూడండి. మ్యాప్ల దగ్గర కూడా మీకు అక్కడ యాకోబు కుమారుల యొక్క 12 మంది యొక్క పేర్లు కూడా మీకు ఒక క్రమ పద్ధతిలో అక్కడ ఏం చేయబడి ఉంటాయండి, వ్రాయబడి ఉంటాయి. మీరు కావలిస్తే మీ యొక్క బైబిల్ నందు మీరు చూడవచ్చు. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలు, తర్వాత 2వ పేజీలో మీకు ఇక్కడ వారి యొక్క లిస్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. క్లియర్ అండి? అయితే ఎక్కడ మీకు కనబడుతున్నటువంటి లిస్టులో మీకు యోసేపు కనబడరు. గమనించారా మీరు? కనబడుతున్నాడు ఇక్కడ. ఇది గోత్రాల పేర్లు. ఈ గోత్రాలు ఎందుకు వచ్చాయి అంటే యోసేపు యొక్క మరి కుమారులు ఎఫ్రాయిము, మనస్సేలు ఇద్దరు కూడా అక్కడ వచ్చేస్తారు. దీని గురించి రాబోతున్నటువంటి దినాల్లో మనం చూద్దాం. ఏ గోత్రాలు ఎందుకు చేర్చబడ్డాయి, ఏ గోత్రాలు ఎందుకు తీసివేయబడ్డాయి, ప్రతిదాన్ని ఆ లెక్కలోనికి మనము రాబోతున్నటువంటి వాటిలో మనం చూద్దాం. ప్రియమైన వారలారా, ఇక్కడ చూడండి, యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండినటువంటి కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందలను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయినటువంటి బిల్హా కుమారుల యొద్దకు జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన అందరి కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కూడా కుట్టించాడు. ఇదంతా తెలుసు మీకు. ఎక్కడి నుంచి యోసేపు చరిత్ర ప్రారంభమవడం మనం చూస్తాం. ఎవరి చరిత్ర? యోసేపు యొక్క జీవితం మనకు ప్రారంభమవడం చూస్తాం. యోసేపు యొక్క జీవితము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఒక సబ్జెక్టుగా మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ అయితే నెక్స్ట్ వీక్ వచ్చే వారము మరి ఈ టాపిక్ను మనం కవర్ చేసుకొని యోసేపు యొక్క బాల్యము నుండి యోసేపు యొక్క రాజరికం వరకు మరి నెక్స్ట్ టాపిక్లో మనం క్లియర్గా దీన్ని కవర్ చేసుకుందాం. దేవుడు వచ్చే వారం వరకు మరి ఈ యొక్క విషయాలన్నింటినీ మనం ధ్యానించే వరకు తన కృపలో మనల్ని అందరినీ కూడా కాచి కాపాడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్న మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాదముల యొద్ద నీ మాటలను ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో దీనా చేసినటువంటి పొరపాటు, 2 జనాంగాల మధ్య విరోధము, అలాగే ప్రభువా యాకోబు చేసినటువంటి పొరపాటు, తన బిడ్డలు చెడిపోవడానికి కారణము, వీటన్నిటిని గురించి తండ్రి మేము ఆలోచించాం. ప్రభువా మా జీవితంలో నిన్ను ముందుగా పెట్టి మా బ్రతుకుల్లో నీ కొరకు మేము ఆలోచించేవారుగా ఉండుటకుని సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు, మా బిడ్డలు తండ్రి, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా సహోదరులు సోదరిమణులు దూర ప్రాంతాల్లో ఉండి తండ్రి ఈ యొక్క వాక్యాలను వీక్షిస్తూ ఉన్నారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ప్రతి బిడ్డను తండ్రి మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభువా ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మేము నీ సన్నిధిని విడిచిపెట్టకుండా, నీ మాటలను విడిచిపెట్టకుండా నిరంతరం మేము జీవించేటువంటి కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, వచ్చిన మీ పిల్లలందరినీ మీరు దీవించండి. లైవ్ని వీక్షిస్తున్నవారు, ప్రత్యక్షంగా వింటున్నవారు ప్రతి ఒక్క హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచమని, ఇదిగో తండ్రి యవన ప్రాయమందు ప్రభువా దారి తప్పిపోకుండా, చెడు నడవడికలు నడవకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడి, వాక్యానికి లోబడి జీవించే భాగ్యమును కృపను తండ్రి బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.